ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. న్యూ ఇయర్ వేడుకలకు ముందు హైదరాబాద్లో డ్రగ్స్ కలకలం రేగింది. మాదాపూర్లో డ్రగ్స్ తీసుకుంటూ నిందితులు పట్టుబడ్డారు. క్వైక్ అరేనా పబ్లో డ్రగ్స్ పార్టీ జరిగింది. పార్టీలో 25 మంది పాల్గొన్నారు. సాఫ్ట్వేర్ ఉద్యోగులు. ఇక 14 మందిని అదుపులోకి తీసుకొని పరీక్షలు నిర్వహించారు. 8 మందికి డ్రగ్స్ పాజిటివ్గా తేలింది. 8 మంది గంజాయి, కొకైన్, అంఫెటమైన్, మెథంఫెటమైన్ డ్రగ్స్ తీసుకున్నట్లుగా గుర్తించారు. డ్రగ్స్ ఎక్కడి నుంచి కొన్నారనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. న్యూ ఇయర్ సందర్భంగా హైదరాబాద్ పోలీసుల తనిఖీలు ముమ్మరం చేస్తారు. ఇందులో భాగంగా 2-3 రోజులుగా దాడులు నిర్వహిస్తున్నారు. కొండాపూర్ మసీద్ బండలోని మాయా కన్వెన్షన్ పక్కన ఉన్న క్వైక్ అరీనా పబ్లో భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్లో హైదరాబాద్లో మందుతో పాటు డ్రగ్స్ను కూడా విచ్చలవిడిగా సరఫరా చేస్తారు. అయితే ఈసారి డ్రగ్స్ వాడకం మీద స్ట్రిక్ట్ ఆర్డర్లు పెట్టారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కంటే ముందే వీటికి సంబంధించి తనిఖీలు చేపట్టారు. టీఎస్ నాబ్ పోలీసులు పలు ప్రాంతాల్లో డ్రగ్స్ సరఫరా జరుగుతుందనే సమాచారంతో గత 2-3 రోజులుగా దాడులు చేస్తున్నారు. ఇందులో భాగంగా క్వైక్ అరీనా పబ్లో డ్రగ్స్ వినియోగం జరుగుతుందని సమాచారం అందుకున్న టీఎస్ నాబ్ పోలీసులు ఈవెంట్కు వచ్చిన కస్టమర్లకు డ్రగ్ టెస్ట్ నిర్వహించారు. పోలీసుల తనిఖీలో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. పబ్కు వచ్చిన వారు డ్రగ్స్ తీసుకున్నట్టు తేలింది. దీనికి సంబంధించి నాబ్ పోలీసులు 7గురిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులు ఈవెంట్లో డ్రగ్స్ తీసుకున్నారా లేక బయట డ్రగ్స్ తీసుకొని ఈవెంట్కు వచ్చారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఇక మరోవైపు న్యూ ఇయర్ వేడుకల కోసమని తరలిస్తున్న అక్రమ మద్యం బాటిల్ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద ఈ పబ్ వ్యవహారంలో దాదాపు 8 మందికి పాజిటివ్ అని తేలింది. 25 మందిలో 8 మందికి పాజిటివ్గా తేలింది. వీళ్ళంతా కూడా ఆ డ్రగ్స్ ఎక్కడి నుంచి కొన్నారనే దానిపై ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. గంజాయి, కొకైన్, అంఫెటమైన్, మెథంఫెటమైన్ సంబంధించిన డ్రగ్స్ తీసుకున్నారు. దాదాపు 14 మందిని అదుపులోకి తీసుకొని పరీక్షలు నిర్వహించినప్పుడు అందులో 8 మందికి పాజిటివ్గా తేలింది. సో 7 నిర్వాహకుల్ని అరెస్ట్ చేసినట్టుగా పోలీసులు చెప్తున్నారు. ఆక్సిజన్ అందిస్తున్నారు డాక్టర్ల బృందం. ఈ నేపథ్యంలోనే గత 2 రోజులు రైట్. ఇక న్యూ ఇయర్ వేడుకలకు ముందు హైదరాబాద్లో డ్రగ్స్ కలకలం రేగింది. మాదాపూర్లోని క్వైక్ అరీనా పబ్లో డ్రగ్స్ పార్టీ జరుగుతుందని పక్కా సమాచారంతో పోలీసులు రైడ్ చేశారు. పాల్గొన్న 25 మందిని సాఫ్ట్వేర్ ఉద్యోగుల్ని అదుపులోకి తీసుకున్నారు. 25 మంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు పాల్గొంటే అందులో 14 మందిని అదుపులోకి తీసుకొని పరీక్షలు చేస్తే 8 మందికి డ్రగ్స్ పాజిటివ్గా తేలింది. వీళ్ళంతా కూడా వివిధ మత్తు పదార్థాలు సేకరించినట్టుగా పోలీసులు భావిస్తున్నారు. ఇంకా పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి దేవిక అందిస్తారు. న్యూ ఇయర్ సందర్భంగా న్యూ ఇయర్ వేడుకలు ఘనంగా జరుగుతున్నప్పటికీ పోలీసుల వివరాల ప్రకారం అంటే ఎక్కడ కూడా ఏ పబ్బుల్లో కూడా డ్రగ్స్ వినియోగించకూడదు అంటూ కూడా పోలీసులు నిన్న డీసీపీ కూడా చెప్పడం జరిగింది. అయితే ప్రస్తుతానికి కొన్ని చోట్ల అయితే పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. కొన్ని పబ్బుల్లో ఏవైతే ప్రముఖంగా ఎక్కువగా న్యూ ఇయర్కి ప్రజలు వెళ్ళి అక్కడ ఎవరైతే ఎంజాయ్ చేస్తూ ఉంటారో, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేస్తూ ఉంటారో వాటికి సంబంధించి పోలీసులు అయితే నిఘా పెట్టినట్టుగా అయితే తెలుస్తుంది. ఎందుకంటే ఎక్కడైనా డ్రగ్స్ వినియోగిస్తున్నారా, ఎక్కడి నుంచి ఏమైనా తీసుకొస్తున్నారా, లేకపోతే అక్కడ ఎవరైనా వాడుతున్నారా అనే నేపథ్యంలో నిఘా పెట్టినప్పటికీ కొన్ని పబ్బులు అయితే దొరకడం జరిగింది. ప్రస్తుతానికైతే ఇక్కడ మనం చూసుకుంటే కొండాపూర్ మసీద్ బండాలోని మాయా కన్వెన్షన్ పక్కన ఉన్న క్వేక్ అరేనా పబ్లో అయితే జరిగిన ఈరోజు ఈవెంట్ ఒకటి జరగడం జరిగింది. ఈ ఈవెంట్లో భాగంగా ఒక్కసారిగా టీఎస్ నా పోలీసులు అయితే ఇక్కడికి వచ్చి తనిఖీలు చేయడం జరిగింది. ఇక్కడ తనిఖీలు చేసిన నేపథ్యంలో కొంతమందికి టెస్ట్ చేయగా వాళ్ళు డ్రగ్స్ తీసుకున్నట్టుగా పోలీసులు కనుగొన్నారు. అంటే వాళ్ళకి టెస్ట్ చేయగా 7 కూడా డ్రగ్స్ తీసుకున్నట్టుగా అయితే పోలీసులు తెలియజేసుకొని తెలిసిన తర్వాత వెంటనే దగ్గరలో ఉన్న గచ్చిబౌలి పోలీస్ స్టేషన్కి అయితే వాళ్ళకి అప్పగించడం జరిగింది. ప్రస్తుతానికి మనం ఇప్పుడు పబ్బు లోపలికి అయితే వెళ్తున్నాం. చూడొచ్చు, రేపు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఉన్నప్పటికీ ఈరోజు ఒక ఈవెంట్ అనేది వీళ్ళు ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఈ రోజే ఇక్కడ డ్రగ్స్ దొరికాయి అంటే మరి రేపు ఏ విధంగా ఉండబోతుంది అంటే అనేది కూడా తెలుస్తున్న పరిస్థితి అని చెప్పచ్చు. ఇంకోవైపు చూసుకుంటే ఏదైతే ఎంట్రన్స్ ఉందో అంటే నార్మల్గా ఈరోజు రేపు ఎల్లుండి ఇదంతా కూడా
బాగా రద్దీగా ఉండే ప్లేసెస్ సమయం అని చెప్పొచ్చు. ఎందుకంటే రేపు నైట్ పబ్బులు అనేవి ఏ విధంగా ఉంటాయి అనేది కూడా ప్రతి ఒక్కరికి తెలిసిందే. అలాంటిది ఇటువైపు చూసుకుంటే కనుక ఒకసారిగా మొత్తం బ్యానర్స్ పెట్టిన పరిస్థితి అని చెప్పొచ్చు. ఇంకో వైపు నుంచి ఇదంతా కూడా పార్కింగ్ ప్లేస్. అంటే ఈ రోజు నుంచే ఏ విధమైన ఏర్పాట్లు చేశారనేది కూడా మనకి చాలా క్లియర్గా తెలుస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ అసలు అంటే పోలీసులు వచ్చి నా పోలీసులు ఇక్కడికి వచ్చి తనిఖీలు చేసినప్పటి నుంచి ఇక్కడ నుంచి చాలామంది పారిపోయిన పరిస్థితి. అదేవిధంగా మరి ఆ 7 బయట నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి వాడారా, లేకపోతే ఇక్కడ పబ్లో వాళ్ళే ఏమన్నా వాళ్ళకి సప్లై చేశారనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. చూడొచ్చు ఆ పైన కూడా. అంటే రేపే 31 కాబట్టి, అంటే డిసెంబర్ 31 కాబట్టి మరి దానికి సంబంధించి కనుక చూసుకుంటే రేపు ఏ విధమైన హడావిడి ఉంటుందనేది కూడా మనందరికీ తెలిసింది. దాంట్లో భాగంగానే ఈరోజు రేపు అలాగే జనవరి 1 కూడా ఎలాంటి హడావిడి ఉంటుందనేది తెలుసు. ఎందుకంటే న్యూ ఇయర్ వేడుకలు అనగానే ఏ విధంగా సెలబ్రేషన్స్ చేస్తారు అనేది కూడా ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయితే ఇప్పుడు మనం చూస్తున్నాం లోపల నుంచి చాలా మంది కూడా ఈరోజు ఒక ఈవెంట్కి రావడం జరిగింది. అందులో 7 మంది అయితే డ్రగ్స్ తీసుకున్నట్టుగా కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికి చూస్తున్నాం మొత్తం కూడా అంటే లోపలికి ఎవరు రాకుండా బయటికి వెళ్ళకుండా ఇక్కడ ఒక సెక్యూరిటీని ఉంచడం జరిగింది. అది పబ్ అంటేనే ఇప్పుడు చూడొచ్చు ఈరోజు రేపు ఏ విధంగా ఉంటుందని. అలాంటిది ఇక్కడ డ్రగ్స్ దొరకడంతో అసలు ఎవరు లేని పరిస్థితి అని చెప్పొచ్చు. మరి ఈ విధంగా ఎక్కడెక్కడ ఏవైతే ఎక్కువగా పబ్స్ జరిగే అంటే ఈవెంట్స్కి సంబంధించి ఏవైతే పబ్బులు ఉన్నాయో దాంట్లో ఇలా నిఘా పెట్టినప్పటికీ తనిఖీలు చేయగా కొన్ని పబ్లలో అయితే ఇలా డ్రగ్స్ దొరుకుతున్నట్టుగా తెలియటంతో పోలీసులు దీని మీద నిఘా పెట్టారన్నట్టుగా అయితే మనకి చాలా క్లియర్గా తెలుస్తున్న పరిస్థితి. ఇప్పుడు చూడొచ్చు సెక్యూరిటీ కూడా ఎవరిని లోపలికి వెళ్ళనివ్వకుండా గేట్లు వేసేస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ డ్రగ్స్ దొరికే రేపు ఈవెంట్ ఖచ్చితంగా ఇక్కడ స్పాయిల్ అయ్యే అంటే ఇక్కడ జరగకుండా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందులో చాలామంది కూడా ఇక్కడ అమౌంట్ కట్టి ఇక్కడ బుక్ చేసుకుంటూ ఉంటారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఎంత నిరుత్సాహపడతారనే కోణంలో ఇక్కడ లోపలికి అయితే ఎవరిని పంపించిన పరిస్థితి అని చెప్పొచ్చు. ఇప్పుడు చూడొచ్చు మనల్ని కూడా బయటికి పంపించేసిన పరిస్థితి. అయితే పోలీసులు కూడా అంటే ఏవైతే రూల్స్ పెట్టారో ఇప్పుడు చూడొచ్చు ఏవైతే పబ్బులలో ఉన్నాయో ఆ రూల్స్ కూడా మనం చూస్తున్నాం. ప్రస్తుతానికి అయితే సిపి అలానే డీసీపీ వీళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది డ్రగ్స్ పై ప్రత్యేక నిఘా కూడా మేము పెట్టడం జరిగింది. రహస్యంగా డ్రగ్స్ వినియోగిస్తే ఆయా పబ్బుల్లో నిర్వాహకులపై కూడా చర్యలు తీసుకుంటామంటూ కూడా చెప్పడం జరిగింది. సీక్రెట్గా కనుక ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఏంటనే విషయాలు కనుక వాటి మీద నిఘా పెడతాము. అలాగే ప్రత్యేక దృష్టి సాధించి ఎవరైతే ఏవైతే నిబంధనలు పెట్టారో వాటికి గనక చర్యలు అంటే ఎవరైతే ఈ నిబంధనలు పెట్టారో కొన్ని నిబంధనలు వాటికి కనుక బ్రేక్ చేస్తే కనుక ఖచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయంటూ కూడా ఒకవైపు సిపి ఆనంద్ అలాగే డీసీపీ కూడా చెప్పడం జరుగుతుంది. దీనికి సంబంధించి చూడొచ్చు అంటే పబ్బుల్లో అశ్లీల డ్యాన్సులు కానీ అసాంఘిక కార్యకలాపాలు ఏమైనా జరిగినా లేకపోతే 1 గంట వరకు మాత్రమే పర్మిషన్ ఉంది. దానికి సంబంధించి ఎవరైనా ఈ ఉల్లంఘిస్తే గనక కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా చెప్పడం జరిగింది. పాస్లు టికెట్లు ఏవైతే ఉన్నాయో వాటిని అంటే ఆ సామర్థ్యాన్ని బట్టే ఇవ్వాలే తప్ప ఎక్కువగా ఎక్కడ కూడా క్రౌడ్ ఉండకూడదు. డీజేలు కూడా 1 గంట తర్వాత అన్ని కూడా ఆపేయాలంటూ కూడా చెప్పడం జరిగింది. ఏవైతే ఈ లా అండ్ ఆర్డర్స్